క్రైస్తవ జీవితం అనేది, ప్రార్థన అనేది, ఆరాధన అనేది, స్తుతి అనేది ప్రతిదీ కూడా ఒక యుద్ధమై ఉన్నది, ఒక పరుగు పందెమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ప్రయాణము చేసేటప్పుడు, దేవుడితో నడుస్తున్నప్పుడు, దేవుడి కోసం పరిగెడుతున్నప్పుడు, దేవుడి కోసం నిలబడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సైతాను గర్జించు సింహంలాగా వస్తాడంట. మన ప్రార్థన ఆపడానికి, మన విశ్వాసం ఆపడానికి, మన యొక్క నమ్మకాన్ని దెబ్బతీయడానికి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయసులో ఒక అడ్డుబండ అనేది మనం చూస్తూ ఉన్నాం. బాగానే పరిగెడుతున్నారు కదా, బాగానే ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, బాగానే దేవుడి సన్నిధిలో నిలబడుతున్నారు కదా, ఎదుటివారి మాటల బట్టి కావచ్చు, ఎదుటివారి యొక్క ప్రవర్తన బట్టి కావచ్చు, లేకపోతే మనలోనే కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే కార్యములు జరగకపోతే మనలోని అల్ప విశ్వాసమును బట్టి మనం ఆగిపోవచ్చు. అలా అపవాదిగాడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఏమని? అవ్వతో ఇది నిజమా? ఇది నిజమా అనేసరికి తను ఏదేని వనములో దేవుడితో చేస్తున్న ప్రయాణము, దేవుడితో చేస్తున్న సహవాసం ఆగిపోయింది అక్కడితో. మన యుద్ధములో మంచి సైనికుడి వలె పోరాడాలని